నమస్తే అండి, నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రేమ బంధం రెండో పార్ట్ వినేద్దాం. అక్షరాతో వాళ్ళు ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోతారు. అక్షర కూడా వాళ్ళని అంతే ప్రేమగా మాట్లాడి పంపిస్తుంది. ఇక్కడ అక్షర వాళ్ళ ఇంట్లో వీరిద్దరికి దిష్టి తీసి లోపలికి వచ్చాక నాని వీరిద్దరికి గెస్ట్ రూమ్స్ చూపించి ఫ్రెష్ అవ్వమంటుంది. అక్షర ఏదో అనబోతుండగా నాని పోయి ఫ్రెష్ అయ్యి విశ్రాంతి తీసుకో, ఇంకా చాలా పనులున్నాయి అంటూ మరేం వినకుండా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఏదేదో మాట్లాడుతుంది. ఏంటి నాని అని పిచ్చి చూపులు చూస్తున్న అక్షర దగ్గరికి హర్ష వస్తాడు. ఏంటి బంగారం, మీ నాని మాటలు నీ ఇంటెలిజెంట్ బ్రెయిన్కి ఏమీ అర్థం కాలేదా? పోనీ నేను చెప్పనా అంటూ కన్ను కొడతాడు. అక్షర ఏదో అనబోయేంతలో ఎవరో రావటం చూసి ఆమె వెళ్ళిపోతుంది. హర్ష కూడా నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయ్యి పడుకున్న హర్ష తన పెళ్ళి జరిగిన ముందు రోజుని తలుచుకుంటాడు. అక్షర తనని కలవాలని తన క్యాబిన్కి రమ్మని పిలవగా వెళ్ళిన హర్ష తన డిజైన్స్ని చూపగా అక్షర నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. షాక్లో ఉన్న హర్షకి మరో షాక్ ఇచ్చినట్టుగా ఒక కాంట్రాక్ట్ అతని ముందు పెడుతుంది అక్షర. 1 year కాంట్రాక్ట్ కోసం నన్ను పెళ్లి చేసుకుంటావా? ఈ 1 year నేను ఏం చెప్తే అది చెయ్యాలి. సంవత్సరం తర్వాత విడాకులు ఇచ్చేస్తాను. హర్ష ఏదో అనేలోపు అక్షర కల్పించుకొని ఊరికే వద్దు, విడాకుల సమయంలో 100 కోట్లు ఇస్తాను అంటుంది. అది ఆ కాంట్రాక్ట్లో ఉంది, కావాలంటే చదువుకో అంటుంది. వెంటనే హర్ష అదోలా చూసి ఆ డిజైన్స్ అన్నీ అక్కడే విసిరేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ 1 గంటకి అక్షర దగ్గరికి వచ్చి నాకు ఈ పెళ్ళి ఇష్టమే అంటాడు. అక్షర అలా కాదు, ఆ కాంట్రాక్ట్పై సంతకం చెయ్యి. హర్ష వెంటనే అదంతా చదివి నవ్వుకొని సంతకం చేస్తాడు. అక్షర ఎవరికో ఫోన్ చేసి విషయం చెప్పి వెంటనే అతని చేయి పట్టుకొని పద అంటుంది. ఇప్పుడేనా అనగానే అతని వైపు చూస్తుంది. నువ్వు సంతకం చేసిన మరుక్షణం నుండి నేను ఏం చెప్తే అదే చేయాలి అంటుంది. నాకు ఓకే, కానీ కనీసం నా తల్లిదండ్రులైనా ఉండాలి అని నా కోరిక అంటాడు. కోపంగా అతని వైపు చూసి కారు ఎక్కమంటుంది. తిన్నగా అతని ఇంటి ముందు కారు ఆపి పద అనేసరికి షాక్ అయిపోతాడు. ముందు పద అంటూ దిగి లోపలికి వెళ్తారు. ఇల్లు చిన్నగా ఉన్న చుట్టూ పూల మొక్కలు, కూరగాయల పాదులు, సన్నజాజి పాదులతో ఒక రకమైన కొత్త సువాసనతో ఆ ప్రాంతమంతా ఆమెకి మనోహరంగా అనిపిస్తుంది. లోనికి వెళ్ళిన హర్ష ఇంట్లో ఇంకెవరో పెద్దావిడ ఉండటంతో ఎవరు అనేలోపు నాని అంటూ అక్షర వస్తుంది. అక్షర నాయనమ్మ హర్ష తల్లిదండ్రులతో అమ్మ, మీ అబ్బాయి పనిచేసే ఆఫీస్కి చైర్మన్ అయిన అక్షరాకి నాయనమ్మని. పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు అని తెలిసింది. మా అక్షర జాతక దోష నివారణకు రేపే పెళ్లి చేయాలి, లేదంటే అసలు పెళ్ళే కాదని మా పంతులు గారు చెప్పారు. అందుకే ఇంత అకస్మాత్తుగా ఇలా రావాల్సి వచ్చింది అని ఆవిడ అనింది. కానీ అక్కడ హర్ష తల్లిదండ్రులకి అసలు ఏం అర్థం కాక హర్ష వైపు చూడగా హర్ష ఎప్పుడో పిల్లలిద్దరూ ప్రేమించుకున్నారు అన్న దగ్గరే ఆగిపోయి ఉండిపోయాడు. హర్ష వాళ్ళ అమ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి అక్షర వైపు తీక్షణంగా చూడగా ఆమె చేతిలో ఉన్న కాంట్రాక్ట్ పేపర్స్ చూపిస్తుంది. హర్ష అవునమ్మా, మేము ప్రేమించుకున్నాం, నాకు ఇప్పుడే తెలిసింది అంటాడు. అదేంటి అని గీతా సురేష్ గారు అడగ్గా అదే అమ్మా, మేము ప్రేమించుకున్నాం, తన జాతకం గురించి ఇప్పుడే తెలిసింది అంటున్నా అని మాట మారుస్తాడు. మీకు చెప్పకూడదని కాదు, అంత పెద్దింటి అమ్మాయి కదా, ఏమంటారో అని చెప్పలేదు అంటూ తలదించుకుంటాడు. గీతగారు లేదు నాన్న, నీ గురించి మాకు తెలుసు, నువ్వు కలలో కూడా ఏ తప్పు చేయవు అంటూ ఆలోచనలో పడతారు. గీతా సురేష్ గారు ఏం ఆలోచించాలన్నా వాళ్ళిచ్చే టైం సరిపోక పిల్లలు సంతోషం కన్నా ఇంకేం కావాలే అనుకుంటూ ఒప్పుకుంటారు. వాళ్ళు ఒప్పుకోగానే నాని సంబరంతో చాలా థ్యాంక్స్ అమ్మా, ఇంత త్వరగా మమ్మల్ని అర్థం చేసుకున్నారు అంటూ కళ్ళనీరు పెట్టుకుంటారు. ఇంతలో అక్షర కలగజేసుకొని నాని నాకు పెళ్ళి కుదిరింది, మీరు ఏడవటం ఆపండి అంటూ గీతగారిని ఉద్దేశించి ఆంటీ మొత్తం ఏర్పాట్లు నేను చూసుకుంటా, మీరు మీ అబ్బాయితో సంతోషంగా పెళ్లి జరిగే చోటికి రండి, మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ చెప్పి వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేస్తుంది. అలా హర్ష సంతోషం కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో ఏర్పాట్లన్నీ చకచకా జరిగి వాళ్ళ పెళ్ళయింది. ఇక ప్రస్తుతానికి వస్తాం. ఇదంతా తలుచుకున్న హర్ష ఎందుకో వెంటనే అక్షరాన్ని చూడాలి అనిపిస్తుంది.
నెమ్మదిగా తన రూమ్ నుండి వచ్చి అక్షర రూమ్ వైపు వెళ్తూ ఉండగా హర్షబాబు ఎటో వెళ్తున్నారు అంటూ నాని పిలుస్తుంది. నానిని అక్కడ ఊహించని హర్ష తడబడుతూ, అదే అమ్మమ్మ, పెళ్లి తర్వాత అక్షరాకి ఒకటి ఇద్దాం అనుకున్నా, కానీ ఇవ్వటం మర్చిపోయాను, ఇచ్చేసి రావచ్చా అని అడుగుతాడు. చెప్పానా నాని, బావ అక్క దగ్గరికి వెళ్తున్నాడు అని అంటూ నవ్వుకొని ఎంట్రీ ఇస్తాడు గౌతమ్. తర్వాత చెప్తా నీ పని అంటూ మనసులో అనుకుంటాడు. బావా, నా పని తర్వాత చూద్దు కానీ ముందు అక్క రూమ్కి ఏం పని మీద వెళ్తున్నావు అని నాని అడుగుతుంది. చెప్పు అంటే, అమ్మమ్మ నిజంగానే ఒకటి ఇవ్వాలి, ఇదిగో అని ఒక కార్డు తీసి చూపిస్తాడు. ఆ కార్డులో ఏముంది బావా అంటూ చెయ్యి చాపగా, నో, ఇది మీ అక్కనే చూడాలి అంటూ చెయ్యి వెనక్కి లాగేస్తాడు. తెలుసులే బావా, అందులో ఏం లేదని అంటాడు గౌతమ్. అమ్మమ్మ వెళ్ళొచ్చా అంటాడు హర్ష. ఆల్రెడీ వెళ్ళబోయావు కదా, మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ దేనికి అంటూ వస్తుంది అక్షర పిన్ని. అయినా మీ పిచ్చిగానత్తయ్య, ఇప్పుడు ఆ అబ్బాయి రూమ్లోకి పోతే కొత్తగా జరిగిపోయేదేమిటి అంటుంది. ఆవిడ ఏం మాట్లాడుతుందో హర్షకి ఒక్క ముక్క అర్థం కాదు. అడిగేలోపే నాని ఆపేసి, నువ్వు వెళ్ళు బాబు కానీ అనేసరికి అర్థం చేసుకున్న హర్ష, మీరేం కంగారు పడొద్దు బామ్మగారు, నేను మాట్లాడి ఇప్పుడే వచ్చేస్తా అంటాడు. రూమ్ వరకు వెళ్ళిన హర్ష డోర్ కొడతాడు. కమిన్ అంటుంది. ఆమె లోపలికి వెళ్ళిన హర్షకి అక్షర అటువైపు తిరిగి ఎవరితోనో మాట్లాడడం కనిపిస్తుంది. ఆమెని అలా వెనక నుండి చూస్తూ ఉంటాడు. పొడుగ్గా నాజూగ్గా ఉన్న ఆమె మోకాలు వరకు ఉండే బట్టలు వేసుకొని ఉంటుంది. నడుము వరకు ఉండే ఆమె హెయిర్ అలా ఎగురుతూ ఏదో మత్తు అయిన సువాసనని వెదజల్లుతూ ఉంటుంది. ఆమె బట్టల వలన ఆమె నాని పూసిన పసుపు చందనం కలిపి రాయటం వలన వచ్చిన ఆ రంగు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. అంత అందమైన ఆ కాళ్ళకి మెట్టెలు ఇంకాస్త అందంగా ఉండేసరికి అలానే ముచ్చటపడి చూస్తూ ఉంటాడు. ఇంతలో ఫోన్లో, మీరంతా అక్కడేం చేస్తున్నారు అన్న ఆమె అరుపుతో ఈ లోకంలోకి వస్తాడు మన హర్షబాబు. ఆల్ రైట్, రేపు నేను వచ్చేసరికి అంతా క్లియర్ అయిపోవాలి, లేదంటే మీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు అని చెప్పి పెట్టేసి తిరిగేసరికి తన రూమ్లో ఉన్న హర్షాన్ని చూసి ఆశ్చర్యపోయినా తిరిగి తేరుకొని వాట్ అని అడుగుతుంది. నథింగ్ బంగారం, నీ దగ్గరికి రావాలంటే కారణం ఉండాలా ఏంటి? అసలే మనది ప్రేమ పెళ్ళి, మరి ఆ మాత్రం ఆత్రం ఉండదా అంటూ దగ్గరికి వస్తాడు. ఎందుకో ఎంత కోపంలో ఉన్నా అతను దగ్గరగా వస్తే ఆమె కోపం మాటలు అన్నీ ఆమెకు అందకుండా పోతాయి. అక్షరాని అక్కడే ఉన్న బెడ్పై కూర్చోబెట్టి అతడు ఆమెకు ఎదురుగా ఉన్న మోకాళ్ళపై కూర్చొని నిదానంగా ఆమె కాలిని తీసి మెట్టెలు పెట్టుకున్న ఆమె పాదాన్ని ముద్దు పెట్టుకుంటాడు. ఆ స్పర్శకి ఆమెలో కలిగిన మార్పుల్ని గమనించిన హర్ష చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఒకటి, తను ఇప్పటి వరకు ఎవరినీ దగ్గరికి రానివ్వలేదని, అతడే ఆమె తొలి స్పర్శ అని తెలియటం. రెండవది, అతడి స్పర్శని ఆమె ఫీల్ అవటం. వెంటనే లేచి ఆమె కళ్ళల్లోకి చూసి తలపై ముద్దు పెట్టుకొని థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాడు. హర్ష వెళ్ళి డోర్ మూసిన శబ్దంతో ఈ లోకంలోకి వస్తుంది. అసలు ఏమైంది నాకు, ఎందుకు అతడు దగ్గరగా వస్తే సమాధానం చెప్పట్లేదు అనుకుంటూ తన కాళ్ళను చూస్తుంది. ఎందుకో ఆమెకు కూడా ఆ మెట్టెలతో ఉన్న కాళ్ళను చూసి చాలా ముద్దుగా అనిపించింది. ఇదిలా ఉండగా సాయంత్రం అవగానే నాని ఇద్దరికి బట్టలు ఇచ్చి అవి కట్టుకొని తయారుగా ఉండమని చెప్పి మిగతా ఏర్పాట్లు చేయడానికి వెళ్ళిపోతుంది. హర్ష అక్షర ఇద్దరు ఒకేసారి తయారయ్యి బయటికి వస్తారు. ఒకరిని ఒకరు చూసుకొని ఇద్దరు ఒక క్షణం అలా ఉండిపోతారు. 6 అడుగుల కన్నా ఎత్తుగా ఉన్న హర్ష తెలుపు రంగు కుర్తా పైజామాలో బాలీవుడ్ హీరోలా ఉంటాడు. బంగారు జరీ అంచు ఉన్న తెలుపు రంగు చీరలో ఆమైతే దేవకన్యలాగే కనబడుతుంది. ఆమె శరీర రంగు ఈ తెలుపు రంగు చీరలో ఒక కొత్త ఆకర్షణీయత చోటు చేసుకొని మరింతగా ఆమె అందంగా ఉంది. నెమ్మదిగా హర్ష మొదటిగా తేరుకొని ఆమెకు దగ్గరగా వచ్చి చెవి దగ్గరకు పోయి అడుగుతాడు. ఇప్పుడు అర్థమైందా అమ్మమ్మ మనల్ని ఎందుకు రెస్ట్ తీసుకోమన్నారో అంటూ నవ్వుతాడు. దానితో అక్షర కళ్ళు పెద్దగా చేసి షటప్ అనేసి వెళ్ళిపోతుంది. అక్కడ ఏర్పాట్లన్నీ చూసిన సుమతి, ఎందుకు అత్తయ్య ఇంత హడావిడి, ఇప్పుడు ఏంది కొత్తగా? హర్ష అక్కడికి వచ్చి వింటాడు. అతడికి ఏమీ అర్థం కావట్లేదు. ఈవిడెందుకు ఇలా అంటున్నారో అని ఆలోచిస్తూ ఉంటాడు. తనకి తెలుసు అక్షర క్యారెక్టర్ గురించి.
పోనీ నా కోసమా అంటే నా గురించి అసలు ఏమీ తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆమెని కలిసింది నిన్న పెళ్లిలో. అసలు ఏం జరుగుతుంది అని బుర్ర కొట్టుకుంటూ ఉండగా పూజ కోసం అని చెప్పి నాని పిలిచే లోపుతో ఈ లోకంలోకి వచ్చి వెళ్ళి అక్షరాతో కలిసి పూజ చేస్తాడు. ఆమె పక్కన ఉండటం వల్ల ఆ విషయాన్ని మర్చిపోతాడు. పూజ అయ్యాక కొన్ని ఆటలు ఆడిస్తారు. అన్ని తంతులలో ఇది అవసరమా ఇది అవసరమా అంటూ అరుస్తూ వాళ్ళ నాని కోసం ముభావంగా పాల్గొంటుంది అక్షర. ఆమె విషయం అందరికీ తెలిసిందే కనుక ఎవ్వరూ పట్టించుకోరు. కొందరైతే తనేం మారలేదులే అని తృప్తి. ఇక్కడ బావమర్దిని చిన్నోడు కదా, ఈ తంతులకి దూరం పెట్టారు, అందుకే రాలేదు. తంతులన్నీ ముగిశాక హర్షాని ఒక రూమ్లోకి వెళ్ళమని చెప్పి అక్షరాన్ని తన గదిలోకి తీసుకుపోయింది నాని. తనకి చెప్పిన రూమ్లోకి వెళ్ళిన హర్షకి అక్కడ ఏర్పాట్లు చూసి బుర్ర తిరిగిపోయింది. ఎక్కడ చూసినా పువ్వులు, బెలూన్స్తో, అలాగే సన్నజాజి పూల వాసన, అగరవత్తుల వాసన కలిపి మరొక మత్తైన వాసన వస్తుంటే హర్షకి అసలు ఏదోలా ఉంది. భలే అందంగా, సరదాగా, ఏదో కోరికగా అనిపించింది. అంతా ఓకే, కానీ ఇలాంటి రూమ్లోకి నన్ను మాత్రమే పంపించి తన మనవరాలను ఆమెతో తీసుకుపోతే వీటన్నిటితో నేనేం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడ అక్షరాతో, నువ్వు ఇప్పటి వరకు ఎలా ఉన్నావో అంతా నీ ఇష్టం. ఇక నుండి నువ్వు చేసిన ఏ పనైనా అది నీకు ఒక కుటుంబం ఏర్పరిచేలా ఉండాలే తప్ప ఇంకే పిచ్చి పనులు చేసినా ఈ నాని నీకు దక్కదు. కాబట్టి ఆలోచించుకో అని చెప్పి హర్ష దగ్గరికి వెళ్ళమంటుంది. నాలా నేనున్నా నువ్వు ఉండవు నాని, ఇప్పుడు నాలా లేకపోయినా నువ్వు ఉండవు అని. కన్నయ్య, ఎందుకు నాకు ఇలాంటి బ్రతుకునిచ్చావు? అంతా తీసుకుపోయావు. ఇప్పుడు మిగిలి ఉన్న నాని దగ్గరకు వచ్చావా? నేను నిన్ను వదిలేసా అని నువ్వు కూడా నన్ను వదిలేసావా అని మనసులో అనుకుంటూ హర్ష ఉన్న గదిలోకి వెళ్తుంది. అక్షర రూమ్లోకి వచ్చేసరికి ఆమె కోసమే కొన్ని యుగాల నుండి వెయిట్ చేస్తున్న వాడిలాగా, వచ్చేసావా నువ్వు అంటూ ఫాస్ట్గా వెళ్ళి అక్షరాన్ని హత్తుకుంటాడు. అలా ఫాస్ట్గా వచ్చిన అతని ఫోర్స్కి తూలి పడబోయి అక్షర అతన్ని గట్టిగా పట్టుకొని ఆగుతుంది. అలా ఇద్దరూ కాసేపు ఒకరి కౌగిలిలో ఒకరు ప్రశాంతతని వెతుక్కుంటున్నారు. ఇంతలో అక్షర తేరుకొని తోసేస్తుంది. హఠాత్తుగా జరిగిన దానికి హర్ష పిచ్చివాడిలా చూస్తాడు అక్షరాని. అప్పుడు చెప్తుంది అక్షర, నేను గర్భవతిని అవ్వాలి, అది కూడా తొందరగా, 1 నెలలో పాజిటివ్ రావాలి. ఏంటిది, ఏదైనా కాంపిటీషన్కి వచ్చాను అనుకుంటుందా, లేదా ఇది ఫస్ట్ నైట్ రూము లేక ప్లే గ్రౌండా అని చుట్టూ చూస్తాడు హర్ష. ఏం మాట్లాడకుండా పిచ్చి చూపులు చూస్తున్న హర్షని గట్టిగా పిలుస్తుంది అక్షర. ఏం ఆలోచిస్తున్నావు అని. అదే, ఒకరు సరిపోతారా, ట్విన్సా, ట్రిపుల్సా, ఏమైనా కావాలా ఏంటి, ఎటకారం చేస్తున్నావా? నీ వలన అవుతుందా లేదా చెప్పు అనేసరికి హర్షకి మతిపోతుంది. వెంటనే ఒక్క ఉదుటిన ఆమెను చేరి హార్డ్గా కిస్ చేస్తాడు. 10 నిమిషాల తర్వాత, ఇప్పుడు చెప్పు, నా వలన అవుతుందా లేదా అని. ఏయ్, ఏం చేస్తున్నావు అని అంటుంది. నువ్వు చెప్పిందే, నాకైతే ఇలా ఇష్టం లేదు, కానీ నువ్వు అంత మాట అన్నాక కూడా ఏం చేయకపోతే ఇక వేస్ట్ అంటూ ఆమెను మరొక్కసారి ఫోర్స్గా కిస్ చేస్తాడు. ఊపిరి ఆడక ఆమె అతన్ని గట్టిగా తన గోళ్లతో గుచ్చేస్తుంటే ఆ నొప్పికి ఆమెను వదులుతాడు. ఏం చేస్తున్నావు అని అరుస్తుంది అక్షర. ప్రేమ లేకుండా పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండరు, నేను చెప్పింది అర్థమైందా అని అడుగుతాడు. ఆ ప్రశ్నతో తేరుకున్న అక్షర, అదంతా నాకేం తెలియదు, నువ్వు కాంట్రాక్ట్ పేపర్స్పై సైన్ చేశావు, నేను ఏం చెప్తే అది నువ్వు చెయ్యాలి అంటుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.